ఇట్ ఈస్ ఏ పవర్. ఇప్పటికే కేడర్ల అసంతృప్తి ఉందనేది ఓపెన్ గా అర్థమవుతుంది ఎప్పుడు కదా ఉంటది. రేపు పొద్దున్న అవి తగ్గితే అది ఇంకా పెరిగిపోదా? అంటే ఇవి పదవి కోసం తప్పించి పార్టీ మీద అసంతృప్తి కాదు, అది గుర్తుపెట్టుకోవాలి మనం. పదవి కోసం అసంతృప్తి. వీళ్ళేమి జగన్ని పవన్ ని ద్వేషించట్లేదు, బాబుని ద్వేషించట్లేదు, మాధవన్ ద్వేషించట్లేదు. పదవి కావాలి, నాయకులు నువ్వు సంపాదించకపోతే ఎట్లా అనేటటువంటి ఫీలింగ్ ఇది. అంటే ఇంటర్నల్ గానైనా అంతర్గత మీటింగ్ లో పవన్ మీద ఒత్తిడి చేయరా వీళ్ళందరూ? ఒత్తిడి పెరగదా, అడగరా? పవన్ మీద అంత ఒత్తిడి తెచ్చే దమ్ము ఎవరికైనా ఉంటే ఈ పాటికి పవన్ కళ్యాణ్ ఎప్పుడూ బయటికి వెళ్ళిపోవాలి. అంత దమ్ము ఎవడికి లేదు. పవన్ ఎదురుగుండా అయితే గీతే దాన్ని ఏమంటారంటే భార్యాభర్తలు బాగుండే భార్యాభర్తలు, గొడవలు పడే భార్యాభర్తలు, బాగుండే భార్యాభర్తల దగ్గర భార్య గోముగా అడుగుతుంది చూడండి, అట్లాగా అడుగుతారు వీళ్ళు. సార్ మీరు ఆలోచించాలి సార్, మనం అక్కడ కొట్టగలం సార్ అని గారం చేస్తారు. అది అంతే తప్పించి ఏం సార్ మీరు అని అడిగే దమ్ము ఎవడికి లేదు అక్కడ. కానీ సీట్ల సర్దుబాటు ప్రయత్నాలు అయితే మొదలైనయా? ఇంక ఈ నెలాఖరు కల్లా తేల్చుకుంటారా? ఏ లెక్కలు చంద్రబాబు గారి స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్, తెలుగుదేశం స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ చివరి నిమిషం దాకా సాగదీసి ఆ గందరగోళ కన్ఫ్యూజ్ నా చుట్టూ తిరగబాకండి, కన్ఫ్యూజన్ లో కొట్టేస్తానంట చూడండి, అట్లా ఈయన కన్విన్స్ చేయకుండా కన్ఫ్యూజన్ లో ఏ 10% 8% చేతిలో పెడితే ఏం చేస్తారు చూడాలి, అప్పుడు చదువుపోతారేమో. రైట్, చూద్దాం. గొడవలు లేకుండా సజావుగా ముందుకెళ్తుందా లేదా ఈ సీట్ల